శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. ఇంతకీ చనిపోయిన వాళ్ళని శవాల్ని కాల్చాలా, బూడ్చాలా? ఈ కన్ఫ్యూజన్ ప్రతి ఒక్కరిలో ఉందా? చిన్న పిల్లలనైతే ఏం చేయాలా? పెళ్ళి అయిన వాళ్ళని ఏం చేయాలా? పెళ్ళి కాని వాళ్ళని ఏం చేయాలా? అసలు చనిపోయిన వాడిని ఏ విధంగా శ్రాద్ధ కర్మలు వహించాలా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది. ఈ సందేహాన్ని తీర్చేందుకు 3 నిమిషాల్లో చెప్పేస్తున్నాను. చిన్న పిల్లలు చనిపోయిన తర్వాత వాళ్ళని ఒక బండరాతి పైన పెట్టి వదిలేయాలి. ఇది పురాణ వాక్కు. ఒక వయసు వచ్చి ఉపనయనమైన వాళ్ళని పూడ్చిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మచర్య దీక్షతో ఉన్నవాళ్ళు కాబట్టి. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ఉన్నవాడిని ఖచ్చితంగా కాల్చివేయాల. అలా కాల్చడం వలన అతడి శరీరంలో ఉన్న ఎముకల ద్వారా ఎముకలని కాల్చడం వలన వచ్చిన బూడిదని తీసుకెళ్ళి గంగా, గోదావరి నదీ తీరాలలో కలపడం వలన వాళ్ళు పూర్వకర్మలు కానీ ఏవన్నా పాపాలు చేసి ఉంటే ఆ పాపాలు ప్రక్షాళన అయ్యి వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది. అదే మనము పూడ్చిపెట్టామనుకోండి ఏ కుక్కల పాలో అవుతుంది. అదే సన్యాస దీక్షతో ఉన్నవాడు అంటే గృహస్థాశ్రమంలో ఉండి ఆ తర్వాత సన్యాస దీక్షను తీసుకున్నవాడు అతడు అన్నిటికీ అతీతుడు. అది బతికుండంగానే అతని పిండం పెట్టేసుకుంటాడు కాబట్టి అతన్ని బూడ్చాల. సో ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేయండి. జై శ్రీరామ్.